ఏరా నాన్న ఇలా వచ్చేవేంటి? నాన్న కాలేజ్ ఫీజు కట్టాలి నాన్న, రేపే లాస్ట్ అంటున్నారు. సరేలే నాన్న కట్టేద్దాం. కొంచెం తొందరగా కట్టండి నాన్న. సర్లే కట్టేద్దాం నాన్న. నాన్న మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నా, అడిగేనా నాన్న? అడుగు నాన్న. చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాన్న, ఎండలో మీరు ఎంత కష్టపడుతున్నారు, కానీ మన జీవితాల్లో మార్పు రాలేదేంటి నాన్న? ఎందుకు అలా అడుగుతున్నావు నాన్న? మా ఫ్రెండ్స్ వాళ్ళు నాన్న వాళ్ళందరూ మంచి జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటున్నారు నాన్న. కాకపోతే నేను చూస్తే ఎందుకో బాధ వేస్తుంది నాన్న. మనకెందుకు నాన్న ఇన్ని కష్టాలు? నా గురించి నువ్వేం బాధపడకు నాన్న. రైతు జీవితం కష్టం కావచ్చు, కానీ ఆ కష్టం మీద చాలామంది కడుపులు నిండుతున్నాయి నాన్న. ఈ కళ ఏంటి నాన్న? అంటే నువ్వేం కోరుకుంటున్నావు? ఆ కళలేం అంత పెద్దవి కావు నాన్న. ఈ భూమి పచ్చగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నేను రైతు కొడుకుని అని ఎప్పుడు బాధపడకూడదు. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావు నాన్న? అడగడం మర్చిపోయాను నాన్న. అందరు నాన్న వాళ్ళు ఇంజనీర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు, నువ్వెందుకు నాన్న రైతు అయ్యావు? డాక్టర్ అవ్వాలని, ఇంజనీరింగ్ అవ్వాలని చాలామంది అనుకుంటారు నాన్న, కానీ రైతు అవ్వాలని ఎవడు అనుకోరు. డాక్టర్ అవ్వడం, ఇంజనీర్ అవ్వడం గొప్ప స్థాయి కాదు నాన్న, రైతు అవ్వడం గొప్ప స్థాయి. ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న గురించి గొప్పగా చెప్పుకుంటాను, నేను సైలెంట్గా ఉన్నానన్న. ఇప్పుడు చెప్పుకుంటానన్న గర్వంగా, మా నాన్న ఒక రైతు అనేసి. ఇదే నాన్న నా జీవితంలో గొప్ప గెలుపు అంటే. మన సంతోషం కోసం వాళ్ళ సంతోషాన్ని వదిలేసిన వాళ్ళు తండ్రులు. మనం ఈరోజు నిలబడిన ప్రతి అడుగు వెనక ఒక తండ్రి త్యాగం ఉంటుంది. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.